మీ పెత్తందారి వ్యవస్థ కోసం ఈ రాష్ట్రం పైన దాడులు చేపిస్తారా? మీరు చూశారు ఎంపీల పైన దాడులు, ఈడీ, అదే మరి సిబిఐ. మన ఎంపీ ఉన్నాడు గల్లా జయదేవ్, పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అక్కడి నుంచి పిఎంఓ నుంచి ఈడీకి మెసేజ్ పోయింది. పార్లమెంట్లో ఉండగానే మళ్ళా నోటీసులు వచ్చాయి ఆయనకి, వచ్చి ఈడీ దగ్గర కనపడమని. ఎంత దౌర్జన్యం అని అడుగుతున్నా, ఎంత నీతి మాలిన రాజకీయాలో మీరు ఆలోచించాలి. అదే A2 ఉన్నాడు విజయసాయి రెడ్డి 11 కేసుల్లో పిఎం ఆఫీసులో దర్జాగా కూర్చుంటాడు. దొంగలకు సావరం పిఎం ఆఫీసు. నీతి నిజాయితీ ఉండే వ్యక్తులకి ఈ దేశంలో స్థానం లేదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించాలి. రాఫెల్ మొత్తం అవినీతి, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు ఏమైనా వచ్చిందా మనకు? ఎవ్వడికి ఒక పైసా లాభం రాలా. అన్ని అవకతవకలే. కేంద్రం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది. పోలవరానికి 4,300 కోట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వరు. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే కేసీఆర్, మన పార్టీ అక్కడ పోటీ చేశాం, తప్పేంటని అడుగుతున్నా. అక్కడ ఏ పార్టీ ఉండకూడదు, ఏమీ చేయకూడదు. 88 సీట్లు గెలవాలి, గెలిచాడు దౌర్జన్యంతో. ఇప్పుడు మనం గెలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రం పైన దాడి చేయాలి, అభివృద్ధి ఆగిపోవాలి. మనం అభివృద్ధి అయితే కంపారిజన్లో తెలంగాణ ఎత్తిపోతుందనే భయంతో మీరు అభివృద్ధి చేయలేక ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశా, ఈరోజు ఇక్కడికి వచ్చా. నాకు ఆ శక్తి ఉంది. మీ ఆటలు సాగవు. తప్పకుండా మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. అది ఆయన బాధ. ఆయన మన మీద దాడి చేస్తున్నాడు, డబ్బులు పంపిస్తాడు, మనుషులు పంపిస్తాడు, హైదరాబాద్లో ఉన్నందరినీ బెదిరిస్తాడు, నోటీసులు ఇస్తాడు. మనకు కూడా ఆత్మ గౌరవం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కానీ తెలుగుదేశం పార్టీ జోలుకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి పనిచేస్తారు. ఆయన ప్రత్యేక హోదా ఇవ్వద్దంటాడు, ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇవ్వద్దంటాడు, పోలవరం వద్దని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి చేసి రేపు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుందని అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్ మాత్రం ఉండాలి, ఆడక్కడ అపోజిషనే ఉండక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లేకుండా ఈయనకు బాంచేన్ని కాళ్ళకు మొక్కుతాననే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే అడుగుతున్నా, ఏమీ పని చేయని వ్యక్తికి 88 సీట్లు గెలిపిస్తే తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు గెలిపించాలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 150 ప్లస్ పెట్టాం, మిషన్ 150 ప్లస్. 25 పార్లమెంట్లు రావాలి, వస్తాయా లేదా? 100